ఏదైతే ఉందో దాంట్లో కూడా యువకులందరూ కూడా ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా సహాయం అందించి అందరూ కూడా వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడే విధంగా వాళ్ళందరికీ మా ప్రభుత్వం తరపున మేము డెఫినెట్గా హెల్ప్ చేస్తాం. ఏదైతే అప్లికేషన్లో రేషన్ కార్డుల గురించి అడుగుతా ఉన్నారు, ఇందిరమ్మ ఇళ్ల గురించి అడుగుతా ఉన్నారు, వీటన్నిటి మీద కూడా పేద ప్రజల కోసం అనునిత్యం మేము వారికి అండగా ఉండి వారితో కలిసి ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎప్పుడు ఏ సమస్య ఉన్నా మా దగ్గరికి రండి, మా తెలియజేయండి. ఇక్కడ లోకల్ నాయకత్వం బోల్డ్ మంది ఉన్నారు, యాదగిరి కానీ, రాజేంద్ర కానీ, మా మల్లికార్జున యాదవ్ కానీ, ఇంతమంది పెద్ద మనుషులు ఉన్నారు, కనకరాజు గారు ఉన్నారు. వీరందరినీ కూడా మీరు సంప్రదిస్తే వారితో అయిపోయింది వారు చేస్తారు. ఇంకేదైనా కాకపోతే మాలాంటి వాళ్ళని కూడా వచ్చి సాల్వ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రజలందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒకటి రైలింగ్ మీరు ఆబ్జెక్షన్ చేస్తున్నారా, లేదంటే ప్రజలకు వెళ్ళడానికి దారి వదలమని? మేము రైలింగ్ ఎటువంటి సుందరీకరణ అనే దానికి ఎటువంటి రకంగా మేము అబ్జెక్షన్ చేయట్లేదు, నెంబర్ 1. అలాగే పేద ప్రజలు ఏదైతే కోరుకున్నారో వారికి ఎక్కడా కూడా దారి బంద్ అవ్వద్దు. ఇన్నాళ్ళు వారు ఏ రకంగా అయితే దారి ఎంజాయ్ చేశారో ఆ రకంగా వారికి దారి కూడా ఉండాలని చెప్పి మేము ఆఫీసర్స్ కోరడం జరిగింది. వారు కూడా ఎట్టి పరిస్థితిలో దారి బంద్ చేయమని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. అదే రకంగా ముందుకు సాగుతాం. గత 10 ఏళ్లలో ఈ రైలింగ్ అభివృద్ధి పనులు ఎందుకు జరగలేదు, ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం డెఫినెట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయడానికి ముందుంది. 10 ఏళ్లలో వాళ్ళు చేయలేని పనులన్నీ కూడా ఇవాళ మేము సాధిస్తా ఉన్నాం. ఇవాళ ఈ వర్షాకాలం సందర్భం అన్నీ జోనల్ కమిషనర్ గారు కూడా కలిసి ఈ నాలాల పూడికి తీత వీటన్నిటి మీద కూడా మేము మాట్లాడటం జరిగింది. ఎక్కడెక్కడైతే నాలా వైండింగ్ చేయాలో చేస్తూ ఉన్నాం, డ్రైనేజ్ అంతా కూడా బాగు చేస్తూ ఉన్నాం, నాలాల్లో ఉన్న సిల్ట్ ఏదైతే పూడిపోయిందో అదంతా క్లియర్ చేస్తూ ఉన్నాం. అలాగే చెరువుల్లో ఎక్కడన్నా ఈ తూటికాడ కూడా పెరిగిపోతే దాన్ని కూడా క్లియర్ చేస్తూ ఉన్నాం. ఈ రకంగా చెరువులను సంరక్షించడంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుంది. చెరువు బోయించారు, 68 ఎకరాలు బోయించారు. ఇది చాలా అక్రమానికి గురైంది. యాక్చువల్గా ఎఫ్టీఎల్ బాపంలో అక్రమాలు డెఫినెట్ గా హైడ్రా ఆల్రెడీ అన్నిటి మీద సర్వే చేస్తూ ఉంది. వాళ్ళు ఆల్రెడీ మన ఏరియల్ సర్వే, ఏరియల్ మ్యాప్స్ కూడా తీసుకోవడం జరిగింది. మన దాని ఏమంటారు సెటిలైట్ చిత్రాలు కూడా తీసుకుని హైడ్రా రంగనాథ్ గారు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. నిజంగా కూడా ఎక్కడైనా చిన్న 2-3 ఇబ్బంది కలిగితే కలగొచ్చేమో కానీ కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ఈ హైడ్రా ద్వారా ఇవాళ బ్రహ్మాండమైన లబ్ధి పొందబోతా ఉన్నారు. ఎందుకంటే దాని విలువ ఇప్పుడే తెలియదు మనకి. రేపు రాబోయే తరాలకి ఈ చెరువులు సంరక్షించుకుని చెరువుల నిండా నీళ్లు ఉన్నప్పుడు మరి అప్పుడు దీని ఇదేంటనేది తెలుస్తుంది. కాబట్టి దానికి కొంచెం ప్రజలు ఓపిక పట్టాలి. ఇవాళ అక్కడ ఒకటి ఏదైనా గుడిసో ఏదో పడవచ్చు, మేము కాదని అంటలే, కానీ రాబోయే తరాలకి మంచి జరుగుతుంది హైడ్రా ద్వారా పక్కా.